बुध के रोज कुकटपल्ली के एमएलए माधवरम कृष्णाराव ने कॉरपोरेटर ए रविंदर रेड्डी के साथ बालनगर डिवीजन के तहत दिलकुश नगर में पहला महिला मंडल इमारत का इफ्तिताह किया। इस मौके पर एमएलए माधवरम कृष्णाराव ने कहा कि बीआरएस पार्टी इंतजामिया के गुज़िश्ता 10 सालों के दौरान उस वक्त के चीफ मिनिस्टर केसीआर की क़यादत में कई तरक्याती प्रोग्राम मुनक़्क़द किए गए। मेन रोड की तामीर जो कई दहाइयों से दिलकुश नगर के मकीनों के लिए ख्वाब बनी हुई थी मुकम्मल हो गई है। अंदरूनी सीसी सड़कें, नक्कासियाब और पीने के पानी का काम मुकम्मल कर लिया गया है। कांग्रेस पार्टी की हुकूमत बनने के बाद एक भी तरक्याती प्रोग्राम को आगे नहीं बढ़ाया गया है। लोग पहले ही केसीआर की इंतजामिया को याद कर रहे हैं और सोच रहे हैं कि तरक्की तब ही होगी जब बीआरएस पार्टी दोबारा इख्तिदार में आएगी। इस प्रोग्राम में मुकामी खवातीन, कॉलोनी एसोसिएशन के अरकान और बीआरएस पार्टी के कायदीन और कारकुनान ने शिरकत की। दिलकुश नगर सीनियर నాయకుడిగా పేరు ఆంజనేయులు గత కొన్ని సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి ఈ బస్తీలో మేము ఫౌండర్గా ఈ విజయమ్మ గారు కానీ ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు లేడీస్ కానీ ఎంతో శ్రమించి ఈ బస్తీకి రోడ్డు గురించి కొంతకాలము గత ప్రభుత్వాలు ఎన్నో సమస్యలుగా ఎదుర్కొన్న మన బస్తీ వాసులు ఎంతో సపోర్ట్ చేసుకుంటూ వస్తూ కూడా కళ్ళ మీద నీళ్లు చల్లినట్టుగా గత కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ఎప్పుడు చేసిన దాఖలు లేదు. ఎప్పుడు వచ్చిన టైము వినియోగించుకొని వాళ్ళ ఓట్ల గురించి వినియోగించుకొని పోవడం తప్ప వేరేది ఇప్పటివరకు ప్రజలకు చేసింది ఏమి లేదు. మా తెలంగాణ వచ్చిన తర్వాత మనకు రోడ్ అంటే ఒక ఎమ్మెల్యే స్థాయి కాదు, అది మినిస్టర్ లెవెల్ వచ్చేది. అప్పుడు ఏదో మినిస్టర్ వాళ్ళ చుట్టూ బేకర్గా తిరిగిన ఇటు బీజేపీలతో తిరిగిన ఎవరితో తిరిగినా కాలేదు. అదే ఇప్పుడు మాధవరన్న కృష్ణ ఐద్వాలో పనిచేశాను. ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్లో నేను ఒక నెంబర్ని, మేడ్చల్ జిల్లా కమిటీ నెంబర్ని. 99 నుండి కూడా నేను ఇక్కడ దిల్కుష్ నగర్లో ఉన్నాను. నేను గారు ఫస్ట్ టీడీపీలో ఉన్నారు, తర్వాత మళ్ళీ టీఆర్ఎస్లోకి వచ్చారు. కూకట్పల్లి నియోజకవర్గంలో భాగమైన బాలానగర్ మండలంలో ఒక దిల్కుష్ నగర్ అనే ప్రాంతంలో గతంలో కమ్యూనిటీ హాల్ మేము కట్టించాము. మహిళలందరూ, డ్వాక్రా మహిళలందరం కలిసి మేము కమ్యూనిటీ హాల్ కట్టించాము. దాన్ని బస్తీ దవాఖానాకి ఇవ్వటం జరిగింది. ఈ బస్తీ దవాఖానా కూడా మా దిల్కుష్ నగర్ ప్రజలకు ఉపయోగపడుతుంది కాబట్టి మళ్ళీ మా డ్వాక్రా సంఘాలు మహిళా సమస్యలు మాట్లాడుకోవాలన్నా, అలాగే ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్, కుటుంబాల్లో వచ్చిన ఆదాయం సరిపోక భార్యాభర్తలకు అనేక గొడవలు అవుతున్నాయి. అలాగే తాగుడు వీటికి బానిసలైన మగోళ్ళతోటి మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకోసం మాకు కమ్యూనిటీ హాలు